ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్ కావచ్చు, రిలయన్స్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ఉండగా జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, టాటా స్టీల్, టీఎంపీవీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 23,993 దగ్గర కంటిన్యూ అవుతోంది. 140 పాయింట్ల లాభంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 545 పాయింట్ల లాభంతో ఉంది. 76,809 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ 500 మాత్రం 101 పాయింట్ల లాభంతో 22,994 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఈ బ్యాంక్ నిఫ్టీ స్వల్పంగా 64 పాయింట్ల లాభంతో కనిపిస్తూ ఉంది 57,263 దగ్గర. నిఫ్టీ ఐటీ కూడా దాదాపుగా 420 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది 28,488 దగ్గర కంటిన్యూ అవుతోంది. ఇక మార్కెట్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని అక్కడ రాయొచ్చు. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్. సారీ రత్నాకర్ గారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఈ మార్కెట్ ఈరోజు చూస్తే లాభాల్లో కనిపిస్తున్నాయి సార్. అదేవిధంగా ఈ ఐటీ మాత్రం కొంచెం పుంజుకున్నట్టే కనిపిస్తుంది. ఐటీ ఒకటి, తర్వాత సెన్సెక్స్, ఈ రెండు కూడా బెటర్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు సార్? అంటే మీకు న్యాచురల్ గా అందరూ తెలిసిన విషయమే, యుఎస్ ఇరాన్ ఇష్యూ పీస్ డీల్ సైన్ చేశాము అని ట్రంప్ గారు చెప్పిన తర్వాత మార్కెట్ స్టార్టెడ్ ఎక్స్టెండింగ్ పాజిటివ్ ర్యాలీ అండి. దీనికి కారణం ఏంటంటే ఆయిల్ ఎంతకాలం ఏంటంటే $95 అబౌట్ ట్రెండ్ అవుతుంది. ఎంటైర్ మార్కెటింగ్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ కమ్ డౌన్ టు $80. ఇది $80కి వస్తే ఏమవుతుందంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్, ఇండియా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇష్యూ ఏదైతే గ్రోత్ అవుతుందో ఇట్ విల్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్, ఆయిల్ తగ్గిపోయి ఇన్ఫ్లేషన్ తగ్గుతుందో ఫెడ్ విల్ రెడ్యూస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫిలాసఫీ వచ్చింది వీళ్ళ ఎఫ్ఐఎస్ అందరికి. సో దాట్ హాస్ క్రియేటెడ్ ఏ పాజిటివ్ బూస్ట్ ఫర్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్. హోప్ఫుల్లీ ఇట్ షుడ్ హ్యాపెన్ అండి. బట్ మీకు తెలుసు కదా, మార్కెట్ ఎప్పుడు ఫ్యూచర్ పొజిషన్ చూసుకొని కరెంట్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ దిస్ బూస్ట్ హ్యాస్ రిజల్టెడ్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎఫ్ఐఎస్ టు కమ్ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్ అండ్ టేక్ మన 85,000-90,000 లెవెల్స్ కి తీసుకెళ్తారు. బీఎస్సీ సెన్సెక్స్ 25,000 to 28,000 వెళ్తారు. అంటిల్ అన్లెస్ ఇది మళ్ళీ 60 days లో ట్రంప్ గారు ఇంకొక న్యూస్ ఇస్తే తప్పించి ఇట్ షుడ్ డూ వెల్ ఫర్ us. రైట్ సార్, కాలర్స్ ఉన్నారు. రామాంజనేయులు గారు ఒంగోలు నుంచి. రామాంజనేయులు గారు నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఐపీఓ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు 2 డిమాట్ అకౌంట్లు ఉన్నప్పుడు రెండిట్లో చేయొచ్చా, లేదా ఒక దాంట్లోనే చేయాలంటారా? మీరు ఎన్నైనా చేసుకోవచ్చు బిట్స్, అందులో రెస్ట్రిక్షన్ ఏం లేదు సార్. అది రెండిట్లో చేసుకోవచ్చు. ఒకే పాన్ నెంబర్, ఒకే అకౌంట్ తో కూడా 4-5 బిట్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. వాళ్ళు అలా కంట్రోల్ ఏం చేయట్లేదు. మీ ఇంట్రెస్ట్ ఏంటి, అలా బిడ్ వేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళది. సార్ సుబ్బారావు గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుబ్బారావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడిగారు. రత్నాకర్ గారు ఉన్నారు. అరవిందో ఫర్మా, గ్లెన్మాక్స్ ఫర్మా ఏంటి సార్ ఇప్పుడు ఈ రేట్లు తీసుకోవచ్చా? ఏంటి సార్ పొజిషన్? అరబిందో, ఇంకొకటి గ్లెన్మాక్స్ అండి. సార్ ఈ రెండు కూడా డిఫెన్సివ్ స్టాక్స్ అంటారు సార్. అరబిందో అండ్ గ్లెన్మార్క్స్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ అన్ని డిఫెన్సివ్ అంటారు. ఎందుకంటే ఇది 2 కిందికి వెళ్ళదు, 2 పైకి వెళ్ళదు. మీకు అబ్జర్వ్ చేస్తే అండ్ మార్కెట్ పడిపోతే మరీ పడిపోదు. సో ఇవి స్టాండర్డ్ గ్రోత్ సార్. ఓవరాల్ మార్కెట్ పర్ఫార్మెన్స్ అండ్ అదర్ గ్రోత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పరిస్థితిలో మీరు నన్ను అడిగితే ఐటీ స్టాక్స్, ఆటో స్టాక్స్, బ్యాంకింగ్ స్టాక్స్ విల్ డూ వెల్. అదర్వైజ్ దిస్ 2 ఆర్ రెగ్యులర్ స్టాక్స్, నాట్ టూ గ్రోత్ ఆర్ టూ లెస్ గ్రోత్. 8 to 10% యావరేజ్ రిటర్న్ వస్తాయి సార్ ఇవి. రైట్ సార్. కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. 563లో టీఎంపీవీ ఉందండి సార్, రేట్లో ఉన్నాయంట. యావరేజ్ చేసుకోమంటారా? తర్వాత ఆ 2% రేట్లో అశోక్ లేలాండ్ తీసుకోవచ్చా?
అశోక్ లేలాండ్ తీసుకోవచ్చు సార్. యాక్చువల్ గా ఇట్స్ గుడ్ కంపెనీ టు బి బాట్ అవుట్. ఎందుకంటే గవర్నమెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ ఇస్ పుషింగ్ ఫర్ ఎలక్ట్రికల్ వెహికల్స్, 4-wheelers. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, భారత్ ఫోర్జ్ అండ్ ఓలా ఎలక్ట్రా మీరు చూసుంటే వీళ్ళు నలుగురు కూడా ఈ సెగ్మెంట్ లో ఉన్నారు. డిమాండ్ వర్సెస్ సప్లైలో సప్లై తక్కువ ఉంది, డిమాండ్ రిక్వైర్మెంట్ వెరీ లార్జ్ గా ఉన్నాయి. దే ఆర్ అనేబుల్ టు ఫుల్ఫిల్. బట్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ వెంట్ నెగటివ్ ఈస్ దర్ బ్యాటరీ మేనేజ్మెంట్. 4-wheeler, 6-wheeler అంటారు వీటన్నిటి కూడా. 6-wheelers కి బ్యాటరీ దొరకడం కష్టం అవుతుంది. అదొక్క కన్సర్న్ మూలంగా అటు ఇటు అవస్థపడుతున్నాం. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఓవర్కమ్, దే కంటిన్యూ టు డూ వెల్ అండి. వీళ్ళ ఆర్డర్ బుక్ సైజ్ కూడా బాగుంది. ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ 2 years horizon, you can make డీసెంట్లీ అరౌండ్ 25% to 30% IRR per year. రైట్ సార్, ధీరజ్ గారు ఉన్నారు రంగారెడ్డి నుంచి. ధీరజ్ గారు నమస్కారం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మార్కెట్ పెరుగుతున్న బజాజ్ ఆటో డౌన్ లో ఉందండి, ఎందుకనండి? ఓకే, బజాజ్ ఆటో 2-wheeler లో ఉంది కదా సార్, మీకు తెలియదే ఉంది. దే ఆర్ కంపీటింగ్ విత్ ఓలా ఎలక్ట్రా, టీవీఎస్ అండ్ అదర్ థింగ్స్. వీళ్ళ మార్కెట్ షేర్ ఎలా ఉందనే దాని మీద డిపెండ్ అయింది. ఇట్ హాస్ నో రిలవెన్స్ ఫర్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్ ఇన్ ద వార్. ఇట్ ఈస్ మోర్ రిలవెన్స్ ఆన్ ది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది గ్రౌండ్ అనమాట. వీళ్ళ మార్కెట్ షేర్ ఈ మధ్యలో కొద్దిగా పడింది సార్. మళ్ళీ ఓలా ఎలక్ట్రా అండ్ ఏథర్ స్టార్టెడ్ డూయింగ్ వెల్. ఇట్ హాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ దెమ్ యాక్చువల్గా. అండ్ రెండోది, బజాజ్ ఆటో ఆల్సో డస్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అవుట్ సైడ్ ఇండియా. దేర్ ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఇస్ ఆల్సో డౌన్. అందుకనే ఇది కొద్దిగా బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళి మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ లోకి వెళ్ళింది సార్. రైట్ సార్, గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్కారం సార్. సాలటో ఎస్ఏఎల్ ఆటో సాలటో సంవత్సరం అయింది, కొన్నాను సార్. 800లో కొన్నాను, బాగా తగ్గిపోయింది. అసలు ఏంటి దాని గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. అమ్మేయమంటారా, ఉంచమంటారా, కొద్దిగా చెప్పండి సార్. మీరు ఏంటది? సాలటో ఎస్ఏఎల్ ఆటో 800లో కొన్నానండి, అది పెరగట్లేదు. సంవత్సరం అయింది. ఓకే, ఎస్ఏఎల్ ఆటో. ఓకే, మీరు తీసుకున్న ప్రైస్ ప్రెసెంట్ 176 ఉంది. ఇది స్మాల్ క్యాప్ అండి, ఇది నాట్ ఏ లార్జ్ క్యాప్ ఆటో యాక్చువల్ గా. అవును. అండ్ ఓవరాల్ మార్కెట్ లో వీళ్ళు కాంపిటీషన్ తట్టుకొని ముందరికి ఇనిషియలీ దేర్ ప్రైస్ మల్టిపుల్ ఆర్ రియలీ హై అండి. యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైస్ మల్టిపుల్ హై ఉండబట్టి మీకు తెలుసు కదా, రీసెంట్ గా మనకి ఎస్ఎంఈలో లాస్ట్ 3 months 4 months లాస్ట్ 6 months లో 60+ స్టాక్స్ ఏవైతే లిస్ట్ అయ్యాయో హై పీఈలో లిస్ట్ అయ్యి తర్వాత పడ్డాయి సార్ ఓవరాల్ గా. అండ్ వాళ్ళ టాప్ లైన్స్ కూడా అనుకున్న విధంగా గ్రో అవ్వలేదు. ఇట్ హాస్ ఆల్సో ఇంపాక్టెడ్. కరెంట్ గా సార్ మీరు అమ్మేసి అదర్ స్టాక్ మీద పెట్టండి, ఎందుకంటే ఐ డోంట్ సీ ఇమీడియట్ జంప్ ఇన్ ద వాల్యుయేషన్ నెక్స్ట్ 3 quarters to 4 quarters సార్, until there is a change in management representation and the growth. రైట్ సార్, నాగేంద్ర కుమార్ గారు ఉన్నారు. నాగేంద్ర కుమార్ గారు సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. నా దగ్గర ఒక 4 stocks హోల్డింగ్స్ లో ఉన్నాయి సార్. కొంచెం ఆ 4 stocks గురించి హోల్డర్, ఎగ్జిట్ లేదన్నా అక్యుములేట్ చేసుకోవచ్చు అనేది కొద్దిగా చెప్పాలి సార్. ఫస్ట్ వన్ కేన్స్ టెక్నాలజీస్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంటీఆర్ టెక్నాలజీస్, అలాగే రిలయన్స్. ఈ 3 stocks గురించి చెప్పండి సార్. సార్, ఎంటార్ ఒకటి, రిలయన్స్ ఒకటి, క్రెయిన్ ఒకటి, అదే కదా క్రెయిన్ టెక్నాలజీస్ అన్నారు మీరు. ఓకే, ఎంటార్ డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్ మీకు తెలిసిందే. దే స్టార్టెడ్ వెల్ అండ్ డిఫెన్స్ స్టాక్ లో దే ఆర్ డూయింగ్ వెల్, వన్ ఆఫ్ ది మార్కెట్ లీడర్స్ యాక్చువల్లీ. హైదరాబాద్ నుంచి వచ్చారు. రీసెంట్ గా ఆర్డర్ బుక్ కొద్దిగా స్లో డౌన్ అయిందని మార్కెట్ కొద్దిగా నెగిటివ్ గా చూసింది సార్. ఇదంతా ఆర్డర్ బుక్ డ్రివెన్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, వీళ్ళ ఆర్డర్ బుక్ ఎంత గ్రో అవుతే వీళ్ళకి అంత పాజిటివ్. ఇది చిన్న డిప్ సార్, టెంపరీ డిప్, బట్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వెల్. యాక్చువల్గా మీరు చూస్తే కొనుక్కోవచ్చు, హోల్డ్ చేయొచ్చు కొన్ని స్టాక్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మీకు తెలుసు, వన్ ఆఫ్ ది హెవీ వెయిట్ ఇన్ ద కంట్రీ. వాళ్ళు డీమర్క్ చేస్తున్నారు, జియో లాంచ్ చేస్తున్నారు, జియో రీటైల్ లాంచ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ అ స్టాక్ సెన్సెక్స్ మూవర్ అండి. ఇట్ ఈస్ డూయింగ్ సెన్సెక్స్ 15%, 8%, 10% గ్రోత్ అవుతుంది. రిలయన్స్ కూడా ఆ రేంజ్ లోనే గ్రోత్ ఉంది. ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆన్ దట్ సైడ్, బట్ ఇట్ ఈస్ అ డిఫెన్సివ్ స్టాక్ అనమాట. సో సెన్సెక్స్ పడితే అది పడుతుంది, సెన్సెక్స్ పెరిగితే అది పెరుగుతుంది. క్రెయిన్ టెక్నాలజీస్ మేజర్లీ డిపెండ్ ఆన్ మినరల్స్ అండ్ మెటల్స్, దాని మీద ఉంది సార్. అది ఇప్పుడు బాగుంటుంది సార్. నెక్స్ట్ 2 years ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్, హోల్డ్ చేయండి. రైట్ సార్, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు నెల్లూరు నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం.
నమస్తే అండి సార్. మీ డౌట్ అడగండి. చెప్పండి. సార్ ఎంపీఆర్ టెక్ 7,500 వచ్చిందండి ఈరోజు. ఒక్కసారి. 1 year లో స్టాక్ నేమ్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఎంపీఆర్ టెక్ ఎంటీఆర్ ఎంటార్ టెక్, ఎంటార్, 7,500 ఉందండి ఇప్పుడు. అవును. అది 1 year లో 1,300 నుంచి 7,500 పెరిగింది. రీజన్ ఏంటి? ఇంకా ఇప్పుడు కొనస్తా. సరే, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ మీకు తెలుసు కదా, మార్కెట్ చాలా హాట్ ఉందని చెప్పేసి. అండ్ లాస్ట్ 1 year డిఫెన్స్ రిలేటెడ్ది పిచ్చిగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చాయి. ఈ వార్స్ కూడా వాటికి పాజిటివ్ అయింది. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ద టాప్ లైన్ టు గ్రో. బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే సార్, దీని పిఈ మల్టిపుల్స్ ఆర్ రియలీ హై. యాక్చువల్గా మీరు చూస్తే కంపేర్ టు అదర్ స్టాక్, ఏది హెచ్ఏఎల్, బీడిఎల్, భారత్ ఎలక్ట్రిక్ వాళ్ళతో కంపేర్ చేస్తే ఎంటార్ది చాలా హై ఉంది, ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లో అని చెప్పేసి. కరెంట్గా మేము కాషియస్గానే ఉండే, కాషియస్లీ ఆప్టిమిస్ట్. అంటే ఇది మూమెంటం ఇంకొద్దిగా ఉంటుంది సార్. ఈ మూమెంటంలో కొనుక్కొని మీరు అమ్ముకోగలిగితే యూ కెన్ మేక్ ఎ డీసెంట్ ఎగ్జిట్. బట్ ఇఫ్ యూ హోల్డ్ లాంగ్ టర్మ్, ఐ డోంట్ నో whether the stock will continue to hold good. ఎందుకంటే they are running on a PE much higher. మీ రెవెన్యూ మల్టిపులర్ 12-13 times ఉంది ఇది. So we are requesting use the momentum but not look at long term. That's what we are informing, sir. రైట్ సార్. మధు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. మధు గారు నమస్కారం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి. Good afternoon. చెన్నై పెట్రోలియం మీ టెండర్ తీసుకొచ్చినా సార్ 1 year కి. ఏ సార్? చెన్నై పెట్రోల్. చెన్నై పెట్రోలియం. ఓకే సార్, ఇప్పుడు పెట్రోలియం స్టాక్స్ మొన్నటిదాకా బాగున్నాయి సార్, ఇప్పుడు పడతాయి రేట్స్. స్టాక్ ప్రైజెస్ పడంగానే, అదే బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పడంగానే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దోర్ దేర్ ప్రాఫిట్ మార్జిన్స్ విల్ బి రియలీ హై ఆన్ రిఫైనరీ సైడ్. బట్ మీరు లాంగ్ టర్మ్ ఆలోచిస్తే అంటే కంటిన్యూ టు see the demand of crude oil. మనకి ఇంకా ఐస్ వెహికల్స్ అమ్ముడుపోతున్నాయి, గ్రోత్ is still there. Definitely there is a good possibility to see growth, but current momentum is not in their favor, sir. సార్ నారాయణ గారు ఉన్నారు తెనాలి నుంచి. నారాయణ గారు నమస్తే. మీ డౌట్ అడగండి. యూటీఏఎంసీ ఈ రేట్లో కొనుక్కోవచ్చు. ఏంటది? యూటీఏఎంసీ యూపీఐ ఏఎంసీ యూటీఏఎంసీ ఈ రేట్లో కొనుక్కోవచ్చండి. కొనుక్కోవచ్చు సార్, ఇది బాగానే ఉంటుంది. కరెంట్ మార్కెట్ సర్జ్ ఉంది కాబట్టి దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ వెల్. తీసుకోండి సార్. యూటీఐఎంసీ ఇస్ అ గుడ్ స్టాక్ టు బై. ఎందుకంటే దాని పర్ఫార్మెన్స్ కానీ గ్రోత్ కానీ మళ్ళీ వెనక్కి వస్తుంది. ఒక 1 quarter తర్వాత ఐఎమ్ సేయింగ్ ఇఫ్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ట్రంప్ గారు ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకపోతే, ఎందుకంటే ఆల్వేస్ హ్యావ్ టు పుట్ దట్ సబ్జెక్ట్, దెన్ ఇట్ విల్ డూ వెల్. కంటిన్యూట్లీ అగైన్ దే విల్ కమ్ బ్యాక్ వెరీ బేరింగ్లీ పాజిటివ్ సైడ్ సార్ అది. సార్ విజయలక్ష్మి గారు ఉన్నారు ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. మీ డౌట్ అడగండి. ఈ కిమ్స్ ఒకటి నవాబ్ ఒకటి ఈ రేట్ లో తీసుకొచ్చండి. నవానా హాస్పిటల్. ఓకే సార్. మేడం ఇప్పుడు ఈ రెండు కూడా కొద్దిగా స్లో, ఎందుకంటే కిమ్స్ వచ్చిన కొత్తల్లో దే ఎక్వైర్డ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్. They've done exponentially well. PE multiples was in their favor అండి. ఇప్పుడు కొద్దిగా స్లో డౌన్ అవుతారు నెక్స్ట్ 1 year కూడా, ఎందుకంటే దే హ్యావ్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ నెట్వర్క్ టు కంటిన్యూ టు ఎక్వైర్ అండ్ గ్రో. ఐఎమ్ సెయింగ్ ద గ్రోత్ విల్ లిటిల్ బిట్ స్లో డౌన్, బట్ ఓవరాల్ ఇట్ విల్ డూ పాజిటివ్లీ వెల్ అండి. మీకు నెగిటివ్ ఏం లేదు. గ్రోత్ ఇంతకుముందు 30-40% రిటర్న్ ఇస్తే ఇప్పుడు ఇట్ విల్ గివ్ 10-20% రిటర్న్. సో ఆన్ దట్ సైడ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు డూ వెల్, బట్ స్టాక్ కంటిన్యూ టు డూ పాజిటివ్. అనే నవా కూడా సేమ్ థింగ్ మేడం, ఇట్ విల్ డూ వెల్ ఇన్ కమింగ్ 2 quarters. ఆఫ్టర్ దట్ ఇట్ విల్ స్లో డౌన్. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకోవడానికి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు గుంటూరు నుంచి. సో రత్నగర్ గారు సార్, వెంకటేశ్వర్లు గారు ఉన్నారు కాలర్. వెంకటేశ్వర్లు గారు నమస్కారం. నమస్కారం సార్. నేను ఈ టాటా స్టీల్ 205 రూపాయల కాలు, అంటే కరెంట్ మంత్ కాలు 2 rupees లో తీసుకున్నాను. అది ప్రస్తుతానికి లాస్ లో ఉంది. హోల్డ్ చేయమంటారా లేకపోతే క్లోజ్ చేయమంటారా? లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేయండి సార్, షార్ట్ టర్మ్ అయితే అమ్మాయండి. ఎందుకంటే టాటా స్టీల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవుతాయి అనుకుంటున్నాను, కానీ డిమాండ్ స్టిల్ లార్జ్ అండి. టాటా స్టీల్ కి డిమాండ్ అయితే లార్జ్ ఉంది. ఆర్డర్ బుక్ బాగుంది, గ్రోత్ బాగుంది లాస్ట్ 1 year. లాంగ్ టర్మ్ బేసిస్ మీ ఇట్ విల్ డూ. ఇట్ టెంపరీ షార్ట్ డౌన్ అండి, బట్ లాంగ్ టర్మ్ ఇట్ విల్ డూ వెల్. ప్లీజ్ హోల్డ్ ద స్టాక్.
రైట్ సార్, అపర్ణ గారు ఉన్నారు వైజాగ్ నుంచి. అపర్ణ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే రత్నాకర్ గారు. నా దగ్గర లారస్ ల్యాబ్స్ ఉన్నాయండి 1050 యావరేజ్ లో. అయితే ఎక్కడి వరకు హోల్డ్ చేసుకోవచ్చండి? షార్ట్ టర్మ్ కి అండి ఎంత వరకు హోల్డ్ చేసుకోవచ్చండి? అలాగే సీజీ పవర్ ఉన్నాయండి 680 యావరేజ్ లో. దానికి షార్ట్ టర్మ్ ఏనండి, ఎంత వరకు హోల్డ్ చేసుకోవచ్చండి? లారస్ ల్యాబ్ ఇప్పుడు గుడ్ పాయింట్ అండి, ఎందుకంటే దే గ్రోన్ వెల్ యాక్చువల్గా. మొన్నటి దాకా అదర్ స్టాక్స్ లో ఆపర్చునిటీ లేక లాట్ ఆఫ్ డిమాండ్ హెస్ కమ్ టు లారస్ ల్యాబ్స్ అండి. ఆల్మోస్ట్ అది 1400 టచ్ అయింది మీరు చూసుంటే. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ విల్ రీచ్ టు 2400, బట్ సబ్జెక్ట్ టు టాప్ లైన్ ఎలా గ్రో అవుతుంది, ఓవరాల్ ఆర్డర్ బుక్ ఎలా గ్రో అవుతుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దే కంటిన్యూ టు షో ద గ్రోత్ ఆఫ్ 25-30% ఇయర్ ఆన్ ఇయర్, యూ కెన్ స్టిల్ హోల్డ్ ఇట్ అండి. లేదంటే ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, మళ్ళీ డిప్ అయినప్పుడు మీరు తీసుకోవచ్చు. డెఫినెట్లీ అబౌట్ దిస్ థింగ్. సీజీ పవర్ అంటే కరెంట్ గా పవర్ సెక్టర్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్, ఎక్స్ట్రీమ్లీ వెల్ యాక్చువల్ గా, అండ్ దెర్ ఈస్ అ హ్యూజ్ పవర్ డిమాండ్ ఉంది యాక్చువల్ గా. So I request to hold the stock for another 1 year and see good return until. Let us not sell a CG Power right now actually. రైట్ సార్, వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. నా దగ్గర మ్యాక్స్ హెల్త్ 1000 రూపీస్ లో ఉన్నవండి. అది కంటిన్యూ చేయమంటారా? ప్లస్ హుండై మోటార్ 2100 లో ఉన్నవి, అవి చేయమంటారా? రెండిట్లో ఏది అమ్మంటారు అంటారు అంటేనా? ఏదండి? రెండిట్లో ఏది అమ్మాలని అడుగుతున్నారా, హోల్డ్ చేయాలంటున్నారా? మ్యాక్స్ హెల్త్ అండి ఒకటి, హుండై మోటార్స్ ఒకటి. అవును, రెండు మీరు హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారా అంటున్నాను నేను. రైట్ సార్, ప్రసాద్ గారు. అయితే చెప్తాను, హుండై మోటార్స్ లో కొత్త కార్స్ ఇంట్రడ్యూస్ చేయకపోతే దేర్ గ్రోత్ విల్ హ్యాంపర్ అండి. And they have not introduced any new cars recent while. Overall ga kuda chusunte Honda is largely beaten down by Mahindra and Tata Motors. Meer chusunnaru market lo kuda. And aa madhya release ayina Creta gaani ande other version gaani they did well. After that they have not launched any new car. So ఇది ఆ కార్ డిపెండ్ అయి ఉంటుంది తప్పించి ఓవరాల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉండదండి. సో Honda Motors currently, since they are not allowed, they are not announced any new car, you can sell off sir. Don't invest unless you see new car launch unte gaani chekandi. Max Healthcare, hold it sir, it will do well. Decent growth of 7 to 10% over a period of 1 year. We are seeing they continue to expand their operations, continue to acquire companies in this space. So hold it sir, it is a completely good opportunity to hold it, right? రైట్ సార్, ప్రసాద్ గారు ఉన్నారు కాలర్. ప్రసాద్ గారు నమస్కారం. మీ డౌట్ అడగండి. Good afternoon sir. సార్, రిచ్యువల్ స్మాల్ ఫైనాన్స్ ఒకటి, నివభూప NIDA నివభూప ఇప్పుడు తీసుకోవచ్చా? సార్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తీసుకోవచ్చు సార్ ఇప్పుడు కరెంట్లీ. ఎందుకంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ లో వీఆర్ సీయింగ్ గుడ్ ఆపర్చునిటీస్ కరెంట్ గా, అండ్ ఇట్ ఈస్ కంటిన్యూ టు డూ వెల్. మీకు దాని గురించి క్వశ్చన్ లేదు. టెంపరీ టిప్స్ ఉంటాయి కానీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఈజ్ అమేజింగ్ సార్. వాళ్ళ అసెట్ గ్రోత్ అండ్ బ్రాంచ్ గ్రోత్ ఈస్ గోయింగ్ టు డిఫైన్. అండ్ థర్డ్, these are the banks which will be acquired by the large banks outside India. Recently RBL bank lo investment gaaniyandi, S bank lo investments gaaniyandi has shown the way for these banks to get acquired. Karur Vysya bank got acquired, Karur kadandi, Lakshmi Vilas bank acquired by DBS is another example of us. Coming back to ante మీరు కంటిన్యూ టు ఎన్హాన్స్ సిప్ చేసి ఇంకా స్టాక్ పెంచుకోవచ్చు అని చెప్తున్నాను. నివా భూపా ఇస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ఇండియా ఇన్సూరెన్స్ గ్రోత్ స్టోరీ అండి యాక్చువల్ గా. అండ్ ఈచ్ ఇస్ ట్రైంగ్ టు బిల్డ్ దర్ మార్కెట్ షేర్. ఇన్సూరెన్స్ ఇస్ అ లాంగ్ వే టు గ్రో. షార్ట్ టర్మ్ అయితే నో సార్, లాంగ్ టర్మ్ 2 to 3 years చూస్తానంటే ఇట్ ఈస్ అ గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్. యూ విల్ సీ డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ కమింగ్ ఫ్రమ్ నివా భూపా. సార్, శేఖర్ గారు ఉన్నారు. శేఖర్ గారు నమస్కారం. నమస్కారం శేఖర్ గారు. సార్, నా పేరు శేఖర్ అండి, గుంటూరు నుంచి అండి. మీ డౌట్ చెప్పండి సార్. VLS ఫైనాన్స్ తీసుకోవచ్చు రేట్ లో? ఏ సార్? EDS ఫైనాన్స్? ELS ఫైనాన్స్. ELS ఫైనాన్స్ తీసుకోవచ్చు సార్, ఈ రేట్ లో తీసుకోవచ్చు. మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు. దెర్ ఈస్ అ గుడ్ ఆపర్చునిటీ, దెర్ ఈస్ అ గుడ్ గ్రోత్. ఎందుకంటే నెక్స్ట్ 3 quarters ఈ సెగ్మెంట్ లో యూ విల్ సీ గుడ్ గ్రోత్ అండి. ప్లీజ్ ఇన్వెస్ట్. After 3 quarters, you have to revisit your investment. రైట్ సార్, సుబ్బారావు గారు ఉన్నారు మార్కాపురం నుంచి. సుబ్బారావు గారు నమస్కారం.
నమస్కారం నమస్కారం. మీ డౌట్ అడగండి. సార్. నోట్స్ 200 రూపీస్ 200 కొన్నా సార్. ప్రజెంట్ లాస్ట్ లో ఉంది. హెచ్ఏఎల్ గురించి కూడా చెప్పండి సార్. ఇది ఏ స్టాక్ గురించి చెప్పారు? నోసి సార్, నోసి 200 షేర్లు 200 రూపాయలు కొన్నా. నోసి MOCIL నోసి. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ టైం వెళ్తున్నా స్టాక్ కెమికల్స్ లో. సార్ ఇది వద్దు సార్, హోల్డ్ చేయకండి. కెమికల్ ఇండస్ట్రీ ఓవరాల్ ఇస్ నాట్ లుకింగ్ వెల్ కరెంట్లీ. ఎందుకంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ చైనా నుంచి ఉంది, ప్రైస్ కరెక్షన్స్ అవుతున్నాయి. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కరెంట్లీ డోంట్ గెట్ ఇన్ టు కెమికల్ ఇండస్ట్రీ ఫర్ అట్లీస్ట్ 1 or 2 quarters. మీరు ఇది అమ్మేసి వేరే దానికి వెళ్తే బెటర్ ఉంటుంది. ఫార్మా కానీ, మన ఆటో ఇండస్ట్రీ కానీ, బ్యాంకింగ్ ఇండస్ట్రీ కానీ, ఇటు NBFCs కానీ దర్ ఇస్ గుడ్ ఆపర్చునిటీ, యూ కెన్ డూ వెల్ అండి. సార్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్కారం. నమస్తే మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. మాట్లాడండి. గోపాలకృష్ణ సార్. మూర్తి గారు మాట్లాడండి. ఇండిగో పెయింట్స్ 20% లాభంలో ఉన్నాం సార్. ఉంచమంటారా అమ్మేయమంటారా? అదొకటి. NSDL 5% ప్రాఫిట్ లో ఉన్నాను. అమ్మంటారా ఉంచమంటారా? ఇంకా వెయిట్ చేయాలా? 2. తర్వాత SBI లాస్ట్ లో ఉన్నాను. ఉంచమంటారా అమ్మంటారా? ఈ 3 చెప్పండి సార్. సార్ SBI ఉంచండి. ఇది టెంపరీ లాస్, ఎందుకంటే అది హెవీ వెయిట్ ఇన్ ద మార్కెట్ కాబట్టి SBIకి ఇంపాక్ట్ పడుతుంది. బట్ టుమారో ఇట్ విల్ డూ వెల్ అండి. యూ డోంట్ నీడ్ టు రీలుక్ ఎట్ థింగ్. కమింగ్ బ్యాక్ టు ఇండిగో పెయింట్స్ కి మేజర్ హికప్ వచ్చింది బిర్లా వాళ్ళు ఓపస్ పట్టుకొచ్చిన తర్వాత. వీళ్ళందరూ మార్కెట్ షేర్ పడింది సార్. మీరు చూసుంటే ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ కంటిన్యూ టు హోల్డ్ గుడ్. థర్డ్ ఇస్ నెరలాక్, మీకు తెలియదే ఉంది. బట్ వీళ్ళ గ్రోత్ లాస్ట్ 3 years గ్రోత్ హ్యాస్ బీన్ హ్యాంపర్డ్ once Birla has come. When they are not growing the top line and bottom line in line with the market expectations, sir, stock will be beaten down, sir. And currently, they have not taken any call to increase the market share. So Indigo Paints currently do not hold, sir. Actually, amazing. You can look at other opportunities, or you go back to Asian Paints, which is expected to do well. సార్ కృష్ణ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కృష్ణ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. రత్నాకర్ గారు ఉన్నారు. సార్ ఒకటి BSC బజాజ్ ఈ రేట్ లో తీసుకోవచ్చా సార్? బజాజ్ ఒకటి, ఇంకోటి ఏదో సార్ BSC సారీ BSC బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కదా. అవును సార్. సార్ BSC తీసుకోవచ్చు, బట్ మీకు టిల్ NSE గెట్స్ లిస్టెడ్ the stock will continue to do well. ఎందుకంటే there is no other opportunity for people. But once NSE లిస్ట్ అయిన తర్వాత మీకు కాంపిటీషన్ లో BSC ఇంపాక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ఎ మూమెంట్ ఆన్ స్టాక్ సార్. NSE లిస్ట్ అయ్యాక యూ కెన్ ఇన్వెస్ట్ అండ్ మేక్ సమ్ ప్రాఫిట్. NSE లిస్ట్ అవుతుంది, దీని ప్రైస్ PE మల్టిపుల్ తెలియగానే దీనికి ఇంపాక్ట్ పడుతుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి సార్. అది రైట్. సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సార్ వైజాగ్ నుంచి. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ ఐటీసీని తర్వాత జియో ఫైనాన్స్ 2 కూడా 9%, 10% లాస్ లో ఉన్నాను సార్. అది హోల్డ్ చేయొచ్చా లేదా అమ్మేయొచ్చా? జియో ఫైనాన్స్ అయితే వద్దు సార్. కరెంట్లీ దేర్ ఎక్స్పెక్టేషన్ వాజ్ దేర్, బట్ ఇట్ హెస్ నాట్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది పీపుల్. అందుకనే నెగిటివ్ అవుతుంది ఓవరాల్ గా ఐటీ జియో ఫైనాన్షియల్ కనిపించి. అండ్ వీఆర్ నాట్ సీన్ ఎనీ పాజిటివ్ న్యూస్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఇస్ కన్సర్న్. ఐటీసీ ఇస్ అ కన్సంప్షన్ స్టోరీ అండ్ సిగరెట్ స్టోరీ. మీకు తెలియదే ఉంది, ఈ 2 ప్లేస్ బిగ్గర్ రోల్ టుడే. సో ఐ రిక్వెస్ట్ కంటిన్యూ టు హోల్డ్ ఐటీసీ. నెక్స్ట్ 1 year ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. It's only temporary phenomenon, but it will come back very strong. రైట్. థ్యాంక్ యూ రత్నాకర్ గారు. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఇదే వాళ్ళ ABN బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ABN.